హాయ్ అండి. 100 డేస్ ఛాలెంజ్లో భాగంగా ఈరోజైతే డే 32. నిన్నైతే నేను ఏ ట్రేడ్ తీసుకోలేదు, అందుకే అప్డేట్ అయితే చేయలేదు. ఈరోజు ఒక మిస్టేక్ అయితే చేశాను, లాస్ట్లో మీకు తెలుస్తుంది, చెప్తాను ఓకేనా. నేను తీసుకున్న 2 ట్రేడ్స్ కూడా నాకు ఈరోజు స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయాయి. ఒక పొజిషన్ సడన్గా తీసుకొని అది లాస్ట్ మినిట్ వరకు నాకు గుర్తులేదు, అలానే హోల్డ్ అయితే వేసేసాను, చూడాలి. తర్వాత ఎస్బీఐలో నేను ఫస్ట్ ఎంట్రీ అనేది తీసుకున్నాను. ఎగ్జాక్ట్గా 10 o'clock క్యాండిల్లో నేను ఎంట్రీ అయితే తీసుకున్నాను. బట్ ఇక్కడ ఏమైంది అని అంటే, ఒక క్యాండిల్ అబోవ్ అయితే వెళ్ళింది, బట్ ఆ క్యాండిల్లో 200 to 300 రూపీస్ ప్రాఫిట్ మాత్రమే ఉండింది. బట్ నా టార్గెట్ ఏమైందంటే మినిమం 1 పాయింట్ మూవ్కి నేను నా టార్గెట్ని ప్లేస్ చేసుకున్నాను. బికాస్ మనకి ఎస్బీఐలో 750 రూపీస్ అనేది 1 పాయింట్ మూవ్కి వస్తుంది. సో ఓన్లీ 1 పాయింట్ మూవ్ మాత్రమే టార్గెట్ ఉండింది, బట్ హిట్ కాకుండా అక్కడి నుంచి రివర్సల్ వచ్చేసింది. సో 11:30 ఆ టైంలో నా స్టాప్ లాస్ అనేది దాంట్లో హిట్ అయిపోయింది. తర్వాత నేను నెక్స్ట్ తీసుకున్న స్టాక్ వచ్చేసేసి బజ్ ఫైనాన్స్ స్టాక్లో ఎగ్జాక్ట్గా నేను 9:20 క్యాండిల్లో ఎంట్రీ అనేది తీసుకున్నాను. 9:20 క్యాండిల్లో ఎంట్రీ అనేది తీసుకున్నాను. అండ్ మీరు ఇక్కడ చూస్తే అప్పటి నుంచి కూడా నాన్ స్టాప్గా స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. సో దీన్ని 15 minutes టైం ఫ్రేమ్లోకి చేంజ్ చేసి చూపిస్తాను. ఎప్పుడైతే 9018 లెవెల్ క్రాస్ అయిపోయిందో అక్కడ నా స్టాప్ లాస్ ఉండింది, అండ్ స్టాప్ లాస్ అనేది దీంట్లో కూడా హిట్ అయిపోయింది. సో రెండిట్లో కూడా అంత పెద్ద లాస్ ఏం రాలేదు, జస్ట్ స్మాల్ లాస్ మాత్రమే బుక్ చేసుకున్నాను. బట్ నేను ఏదైతే హోల్డ్ చేసిన స్టాక్ ఉండిందో మర్చిపోయి నేను అలానే హోల్డ్ చేయాల్సి వచ్చింది. బికాజ్ నేను అది ఏది అనేది నేను చెప్పదలుచుకోలేదు. యాజ్ పర్ సెబీ రూల్స్ అది కరెక్ట్ కాదు, దాంట్లో అయితే ప్రస్తుతానికి లాసే ఉంది. నేను ఎగ్జిట్ అయ్యాను అని అంటే అప్పుడు నేనైతే ఖచ్చితంగా అప్డేట్ అయితే చేస్తాను. ఇంకా స్టాక్ ఆప్షన్ని ఎగ్జిట్ కాలేకపోయాను, గుర్తు లేక వదిలేయాల్సి వచ్చింది. సో ఈరోజు ఎల్ఎన్టీ రిజల్ట్స్ కూడా మనకి పోస్ట్ అయితే చేశారు, అందుకే ఫ్లక్చుయేషన్ అనేది మనకి ఎల్ఎన్టీ స్టాక్లో ఉంది. సో క్వార్టర్లీ రిజల్ట్స్ ఎలా ఉన్నాయనేది అయితే నేనేం అబ్జర్వేషన్ అయితే చేయలేదు. సో ఈ స్టాక్ని నేను ఏదైతే మీకు ఇప్పుడు చూపించదలుచుకోలేదు, దాంట్లో 3000 లాస్ అయితే ఉంది. సో అది నేను ఎగ్జిట్ అయ్యాక అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.